మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఈ జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? సింహరాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే గత 2 నెలలుగా కొద్దిగా సింహరాశి వాళ్ళకి బెటర్ ఉంది. సో ఈ నెల కూడా పర్వాలేదు. ఎందుకంటే ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా ప్రస్తుతం అయితే కనుక వీరికి కొద్దిగా గోచారరీత్యా మంచి రాసుల్లో సంచరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీరి యొక్క చతుర్థాధిపతి, భాగ్యాధిపతి స్వక్షేత్రంలో కుజుడు ఉన్నాడు. తర్వాత లాభాధిపతి లాభస్థానంలోనే ప్రస్తుతం ఉండటం అనేది జరిగింది. తర్వాత రాశ్యాధిపతి రాజ్యస్థానంలో బలంగా ఉండటం అనేది కూడా జరిగింది. అంటే సింహరాశికి అధిపతి రవి, ఆయన ప్రస్తుతం 10వ ఇంట్లో కూడా బలంగానే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మనకి శుక్రుడు కూడా వీరి యొక్క ఉద్యోగకారకుడు, ఆయన జూన్ 12 దాకా లాభంలోనే సంచరించడం అనేది జరుగుతుంది. సో అందుకని ముఖ్యంగా ఏదైనా సరే ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనుక జూన్ 12 దాకా మరింత ఎక్కువగా ఉంటాయి. జూన్ 12 నుంచి కూడా మరీ ప్రాబ్లం కాదు, బట్ జూన్ 12కు ముందు ఉన్న ఫలితాలతో పోలిస్తే ఒక్క పిసరు తగ్గచ్చు అంతవరకే. ఎందుకంటే జూన్ 12 నుంచి ఆ ఉద్యోగకారకుడు తర్వాత వ్యయ స్థానంలోకి రావటం అనేది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు బుద్ధికారకుడు, సంతానకారకుడు గురుడు ఇప్పటికే వ్యయంలోకి రావటం అనేది కూడా జరిగింది. సో అందుకని వీటి వల్ల ఏమవుతుంది అంటే కనుక కొద్దిగా మానసికంగా ఒక రకమైన నిర్వేదం. అంటే ఇప్పటికే అష్టమ స్థానంలో శని సంచరించడం అనేది, అర్ధాష్టమ శని అనేది, ఇంకా అష్టమ శని అనేది ఉంటుంది, మారదు. ఈ అష్టమ శని ఇంకా మనకు అలానే సంచారం అనేది ఉంటుంది. దానికి తోడు ఎప్పుడైతే గురుడు వచ్చి వ్యయ స్థానంలోకి రావటం అనేది ఉందో, ఇక్కడి నుంచి ఒక రకమైన నిర్వీకారం. అంటే ఈ సంసారం ఏముందిలే, కాసేపు వెళ్ళి ఆ పుణ్యక్షేత్రాలు తిరిగొద్దాం, ఇదే ఏముందిలే అంటే ఒక రకమైన ఎప్పుడు చేసే ఉద్యోగమేగా, ఏదైతే అది అవుతుందిలే కాసేపు, అలా మనసు కొద్దిగా చంచలం అవుతుంది. విలాసాన్ని కోరుకుంటుంది. విలాసం కోరుకోవచ్చు, ఉన్నట్టుండి భగవత్ మీద మనసు పోవచ్చు, ఆధ్యాత్మికంగా కూడా మరింత మంచి వెళ్ళచ్చు. ఎందుకంటే శుక్రుడు వేళ్ళలోకి వచ్చాక ఆ రకంగా రిక్రియేషన్, మొదట మనం అనుకున్నట్టు ఒక రకమైన మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే గోవాను, ఇంకోటో సింగపూర్, అలా ఏదో ఒకకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ అదే గురుడు ఉన్నంత 12వ తారీఖు వరకు గురుడు అక్కడే ఉంటాడు. అప్పటిదాకా కొద్దిగా ఆధ్యాత్మికంగా తిరగాలనిపించచ్చు. ఏకాశి వెళ్దామా, అరుణాచలం వెళ్దామా, రెండు ఉంటాయి. రెండు సంపాలలోనే ఉండటం అనేది జరుగుతుంది. సో అందుకని ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న దాని నుంచి ఏదో రకమైన రిలాక్సేషన్ కోరుకోవటం అనేది కూడా జరుగుతుంది. సో ఆ రకమైన ఫలితాలు కొంతవరకు ఉండొచ్చు. కానీ బట్ మరీ చెడ్డ గ్రహస్థితి అయితే కనుక ప్రస్తుతం సింహరాశికి లేదు. సో ఓన్లీ అష్టమశని అన్నది ఒక్కటే కొంత. తర్వాత సప్తమ స్థానంలో రాహు అనేది కూడా ఉంటుంది డిసెంబర్ దాకా. అందుకని వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏంటనేది తర్వాత మనం మిగతా ప్రశ్నలప్పుడు అలాగా వస్తాయి. సో అది కానీ బట్ ఓవరాల్గా అయితే కనుక మరీ చెడులో అయితే కనుక సింహరాశి లేదు. మరి ఇన్ని ప్రయాణాలు చేస్తారు కాబట్టి మొదటిగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది వీరికి? అంటే సింహరాశి వారు జనరల్గా ఖర్చుకి అంత వెనకాడే స్వభావం అనేది అయితే కనుక ఉండదు. సో అయినప్పటికీ కూడా ఖర్చుకి తగిన రాబడి అనేది అయితే ఉంటుంది. అయితే మనం మొదట్లోనే చెప్పుకున్నట్టు ఏదైనప్పటికీ కూడా వారికి మనసుకు నచ్చి వారు పెట్టుకునే ఖర్చులే అధికంగా ఉంటాయి. అంటే ఏదో నాకు ఇచ్చి పాటు చేసాం, మీకు ఇచ్చి పాటు చేసుకునే దానికన్నా కూడా ఈ నెలంతా కూడా కొద్దిగా స్వయంగా పెట్టుకుని వాటికి వచ్చే రిజల్ట్స్ వీళ్ళదే బాధ్యత కదా. సో ఇప్పుడు నన్ను నమ్మి పెడితే నాది కూడా బాధ్యత ఉంది. కానీ అలా కాదు, వీళ్ళు కొద్దిగా సొంతానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ససుఖాల కోసమే ఎక్కువగా ఖర్చు పెట్టుకోవటం అనేది ఈ నెల ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? మరి విద్యార్థులకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. బట్ జూన్ 12 లోపు రాసే విద్యార్థులకి అయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. సో జూన్ 12 తర్వాత హాజరయ్యే పరీక్షలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇంకొద్దిగా కష్టం పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా బుధుడు ప్రస్తుతం అయితే కనుక మంచి ప్లేస్లోనే ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకైనా కూడా.
ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు మరి? అది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి జూన్ 12 తర్వాత నుంచి ఆకస్మిక మార్పులు రావడానికి, లేదా వీరికే ఉద్యోగం మారాలి అనే కాంక్ష రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే, మారితే చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అంటే కనుక ఓవరాల్గా మారచ్చు. ఏదైనా సరే కొద్దిగా ధైర్యం చేసి నిర్ణయాలు తీసుకోవడానికి వీలైన గ్రహస్థితి అయితే కనుక ప్రస్తుతం అంతే ఉంది. సో అందుకని ఇటు ఉద్యోగస్తులు ఎవరైనా సరే కొత్త ప్రయత్నాలు మొదలెడదామనుకున్నా, లేదా కొత్త వాటిలోకి మారదామనుకున్నా, అలాంటి వారికి పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఇంకో చోట ఉద్యోగం రావటం అనేది కూడా జరుగుతుంది. కానీ ఎవరైతే కొత్తగా ఇప్పటికే నిరుద్యోగంలో ఉన్నారు, ఏదైనా సరే మరి ఆకస్మికంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఏదైనా ఉంటుందా అంటే జూన్ 12 లోపు అయితే కనుక ఇంకా ఎక్కువ బలం ఉంది. సో అందుకని ఒక్కోసారి ఇప్పటిదాకా ఏదైనా సరే హోల్డ్లో ఉంచి ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం అనే సంస్థలు ఉంటాయి కొన్ని. సో అనుకోకుండా వీళ్ళకి ఒక ఫైన్ మార్నింగ్ మెయిల్ రావచ్చు. సో కొద్దిగా ఆ రకంగా మంచి పెరిగే అదృష్టం మంచి జరగడానికి ఈ నెల అవకాశం ఉంది, ముఖ్యంగా జూన్ 12 లోపు అయితే కనుక. మరి వివాహ యోగం కూడా ఉందంటారా గురుగారు? ఎవరికైతే వివాహం జరగలేదో వారికి కొద్దిగా వివాహపరంగా మాత్రం కర్కాటక రాశి సింహరాశికి ఏదో రకమైన ఇబ్బంది అయితే ఉంది. ఎందుకని అంటే కనుక ఏదైతే ముఖ్యంగా సింహరాశికి అయితే కనుక సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలోనే రాహు సంచరించడం అనేది ఉంది. తర్వాత అసలు వివాహాధిపతి శని ఆయన అష్టమంలో కూర్చోవటం అనేది కూడా జరిగింది. సో దీనివల్ల ఎప్పటికప్పుడు సంబంధాలు దగ్గర రావటం, ఏదో విధంగా చేజారిపోతూ ఉండటం, లేదా అసలు కుదురుతుంది అనుకున్నప్పటికీ సడన్గా మేము ఇప్పుడు పెళ్లి చేసుకోమని పిల్లలు భీష్మించి కూర్చోవటం, సో లేదా ఇదే జాతకులు కూర్చోవటం. సో అందుకని ఏదైనప్పటికీ కూడా సింహరాశి వారికి ఏదో రకంగా ఇబ్బంది పడే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో పెళ్లి విషయంలో. సో అందుకని కొద్దిగా పెళ్ళికి మటుకు బాగా బలమైన ప్రయత్నాలు, దైవ తోడ్పాటు ఉంటే తప్ప తేలిగ్గా జరిగే పరిస్థితి తక్కువే. మరి సంతాన యోగం ఉందంటారా? ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేక బాధపడుతున్నారు వారికి? అంటే సంతానాధిపతి కూడా ప్రస్తుతం అయితే కనుక వ్యయాది స్థితికి రావటం అనేది జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కనుక ఆయన సొంత నక్షత్రంలోనే సంచరించడం అనేది ఉంది, పునర్వసు 4వ పాదంలో. సో ఇంచుమించుగా జూన్ మధ్య వరకు కూడా ఆయన అదే నక్షత్రంలో ఉంటాడు. సో అందుకని ఏదైనప్పటికీ కూడా జూన్ 15 లోపు అయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంది. సో సంతాన పరంగా ఏదైనా సరే కొత్త నిర్ణయాలు అవి తీసుకోవాలనుకుంటే. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు గురుగారు? కుటుంబ వాతావరణం మాత్రం ఎప్పుడు ఏదో రకమైన కొంత అప్రశాంతత అనేది ఉంది. ఎందుకంటే భార్యాభర్తల స్థానాల్లో ఇటు లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉండటం అనేది ఒకటి. తర్వాత మరి జీవిత భాగస్వామ్య కారకుడు ఇప్పటికే 8వ ఇంట్లో కూర్చోటం, అష్టమ స్థానంలో కూర్చోటం. సో వీటన్నిటి వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో రకమైన అనారోగ్యం ఉంటుంది. సో లేదు ఇంట్లో మనం నమ్ముకుని అంటే సాధారణంగా సింహరాశి వాళ్ళకి ఎప్పుడు ఏదో రకమైన బాధ్యత అనేది కానీ, లేదా మన వాళ్ళు అనే ప్రీతి ఎక్కువ ఉండటం అనేది అన్ని భుజాన్ని అది భుజాన్ని వేసుకోవటం. సో దానివల్ల కూడా ఒక్కోసారి పరుల వల్ల భార్యాభర్తలు ఇద్దరు కలహించుకోవాల్సిన పరిస్థితులు రావటం. సో అందుకని ఏదైనా కానీ అక్కడ ఉండే వరకు అంత మరీ సంతృప్తి తక్కువే ఉంటుంది. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? పర్వాలేదు, ఈ నెలలో ఎక్కువ శాతం అయితే కనుక కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి అనుకూలమే. కాకపోతే ఎప్పుడైనా సరే ఈ నెల అంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా భాగస్వామ్యాలు అంటే పార్ట్నర్షిప్లు పనికిరావు. ఎందుకంటే ఇప్పటికే మనకి రాహు కేతుతో ప్రాబ్లం ఉంది, శనితో ప్రాబ్లం ఉంది. సో ఇంచుమించుగా డిసెంబర్ దాకా కూడా పార్ట్నర్షిప్ వ్యవహారాలకు అంత మంచిది కాదు. సో ఏదైనప్పటికీ కూడా ఇండిపెండెంట్గా వాళ్ళగా పెట్టుకుందాం అనుకునే దానికి మాత్రం మంచిదే. మరి గురుగారు, రైతులకు కూడా ఎలా ఉంటుందంటారండి? రైతులకి మాత్రం మిశ్రమ ఫలితాలే ఎక్కువగా పొందే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎంత సొమ్ము పెట్టారో మళ్ళీ అంత సొమ్ము తగ్గే ఫలితం ఉంది. అంటే అధికంగా లేదు. సో నష్టము లేదు లాభము లేదు అన్నట్టుంది తప్ప మరి అలా ఉంటే కష్టం. సంవత్సరం పాటు కష్టపడి ఏదో దానికే సరిపోయింది అంటే ఏదో అనుకోవాలి తప్ప మరీ ఆనందపడే పరిస్థితి కాదు. సో ఆ రకంగానే ఉండటం అనేది అయితే జరుగుతుంది. మరి గురుగారు, ఈ మాసంలో అన్ని రంగాల గురించి తెలియజేశారు కాబట్టి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం విలక్కాల్సి వస్తుందంటారా? అయితే ఏదైనప్పటికీ కూడా ప్రథమార్థమే ఎక్కువగా మంచి ఫలితాలు అయితే మరింత ఎక్కువగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. సో జూన్ 15 లోపు మరింత ఎక్కువ మంచి జరగడానికి అయితే ఉంటుంది.
మరి గురుగారు ఈ సింహరాశి వారు ఈ మాసంలో ఏ దేవనామ స్మరణ చేస్తే బాగుంటుందంటారు? అయితే వీరి నెలంతా కూడా ఓం ప్రద్యుమ్నాయ నమః ప్రద్యుమ్నాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనేది చదువుకుంటే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవనామ స్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.